అండ్ బిఫోర్ కొంచెం మోడలింగ్లో బిజీ కనిపించావు. మిస్ ఇండియా ఫైనలిస్ట్, అంతకుముందు మిస్ ఆంధ్ర, మిస్ హైదరాబాద్, ఇవంతా వచ్చి తర్వాత ఆ మోడలింగ్ సైడ్ కూడా పక్కన పెట్టేసింది ఎందుకు? అంటే నా కెరీర్ నాకు తెలియలేదు. నిజంగానే ఒక్కోసారి అనిపిస్తుంది ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయావో నాకే అనిపిస్తుంది. ఫస్ట్ నేను యాంకర్ని, తర్వాత మోడలింగ్కి వచ్చా, తర్వాత యాక్టింగ్కి వచ్చా, తర్వాత బిగ్ బాస్కి వచ్చా, తర్వాత డైరెక్షన్కి వచ్చా. సో చేంజెస్ చేసుకుని కొంచెం నా స్కిల్ డెవలప్ చేసుకుంటూ ప్రతి దానిలోకి వచ్చేసాను తప్ప పర్టికులర్ ఇదే అవ్వాలి, ఇది ఉంటేనే చెయ్యాలి, ఇది లేకపోతే చెయ్యొద్దు, దీనికోసం వెయిట్ చేయాలి అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. దొరికింది వే, వెళ్ళిపోవాలంటే ఒకదాని మీదే ఫోకస్ పెట్టుంటే మేబీ పాటికి ఆ ఫోకస్ పెట్టిన దాని మీద హైట్స్లో ఉండేదాన్ని కదా. యాక్టింగ్ అయినా మేబీ ఇంకా నాకు ఇంకా పెద్ద సక్సెస్ వెయిట్ చేస్తుందేమో, అదెందుకు అనుకోకూడదు కదా. 2019 బిగ్ బాస్ 18 నుంచి ఇప్పటికి ఒక 6 years అసలు ఏం జరిగింది లైఫ్లో? అంటే చాలా జరిగినాయి లైఫ్లో. లవ్ వచ్చింది పోయింది, తర్వాత కోవిడ్ వచ్చింది పోయింది, తర్వాత అన్నీ వచ్చైపోయాయి లైఫ్లో, కానీ నేను ఉన్నా అంతే. సో నా జస్ట్ ఉన్నా అంతే. తర్వాత నిజంగా ఒక 1 year ముందు కూడా చాలా డిప్రెషన్లో ఉండే, నేను చాలా డిప్రెషన్లో ఉండే. నువ్వు ఎందుకు నన్ను చాలాసార్లు చూస్తావు దగ్గర పార్టీస్లో, నేను ఎప్పుడు ఒక్కదానే ఉంటాను, గుర్తుందా? ఎప్పుడైనా డల్లు కూర్చుంటా, అసలు ఎవరితో మాట్లాడను, నా టేబుల్లో నుంచి కూడా కదలను. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావా నువ్వు? సో నా లోకంలోనే నేను ఉంటే, ఆ మ్యూజిక్ వింటాను, ఆ టేబుల్లోనే ఉంటా, పక్కన కూడా చూడను ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తుంటే. సో నా లోకంలోనే నేను ఉంటా. సో అలాంటి మనిషి ఒక 1 year తర్వాత ఐ చేంజ్. అంటే అరే రియలైజ్ అయ్యా అనమాట, రేపు అనంగా ఏడుస్తా, బాధపడుతున్నా, కానీ ఏజ్ అయిపోతుంది కదా. సో మళ్ళీ నేను 1 year నాకు తిరిగేసి లేదు అంతా ఎరేజ్ చేసేద్దాం, మళ్ళీ 1 year తర్వాత వెళ్దాం, 1 year బ్యాక్ వెళ్దాము, ఏదైనా సాధిద్దాము అని అనుకుంటే, అప్పటికి నా హెల్త్ సపోర్ట్ చేయకపోతే, నా మైండ్ సపోర్ట్ చేయకపోతే లాస్ అయ్యేది నేను కదా. సో అవన్నీ పక్కన పెట్టేసా. యాచి అమ్మా, ఒకడి కోసం మనం బాధపడడం ఏంటి, ఒకరి కోసం మనం ఏడవడం ఏంటి, చిల్, ఆ మొత్తం అంతా ఎరేజ్ చేసేసి, నాకు సినిమా ఫోకస్, నీకేది చేయాలని ఉంది అది చేసాయి, అది తప్పో ఒప్పో సెకండరీ, కానీ నీకు నచ్చింది చెయ్యి. అది ఒకవేళ సక్సెస్ అయ్యింది అనుకో హ్యాపీ, లేదా దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటావు, అది నెక్స్ట్ మళ్ళీ నువ్వు చేసేదానికి హెల్ప్ అవుతుంది. ఇదే ఫార్ములా స్టార్ట్ చేశాను, ఇప్పుడు డైరెక్టర్ అయ్యాను అంతే. ఈ లవ్ అండ్ మధ్యలో లవ్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడ్డామని విన్నాను. నీ లైఫ్ లో ఉండవా ఏంటి, ఆశలు అయ్యకు, ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటుంది, అదే పెద్ద పాపమని నేను అనుకోను. కానీ మనుషులు నచ్చకపోతే మళ్ళీ ఏదో డిఫాల్ట్, కానీ నచ్చారు కాబట్టి మన పర్ఫెక్టే. సో నచ్చారు, తర్వాత సెట్ అవ్వలేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ వద్దు అనుకున్నాం, దెన్ తన మ్యారేజ్ అయిపోయింది, హ్యాడ్ ఎ కిడ్, హ్యాపీ. ఎందుకు నచ్చారు, ఎందుకు బ్రేకప్ అయింది? నచ్చడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, వదిలేయడానికి అన్ని కారణాలు ఉన్నాయి అంతే. అంటే ఆ కారణాలు ఏంటని తెలుసుకుంటే కొంచెం మాకు కూడా హెల్ప్ అవుతుంది అంతే. అది ఇప్పుడు చెప్పకూడదు, నీకు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నీకు తెలుస్తుంది అంతే. ఎన్ని రోజులు పట్టింది దాని నుంచి బయటకు రావడానికి? 1 year పట్టింది. 1 year టోటల్ 1 year మొత్తం డిప్రెషన్లోనే ఉండే. చెప్పానుగా, మన లోకం ఒక్కటే, ఇంకా డిప్రెషన్, తర్వాత మైగ్రేన్ ఇన్ని స్టార్ట్ అయ్యింది. తర్వాత ఆఫ్టర్ 6 months ఇంకా దానిలో ఆ పెయిన్లో కూర్చొని ఏదో సాధించాలన్నది వచ్చింది. తర్వాత నేను ఫస్ట్ నుంచి ఒకటి చాలామంది చెప్తుంటారు, ఎవ్రీ పెయిన్ తర్వాత ఒక సక్సెస్ వస్తుంది అనేసి. ఆ పెయిన్ తర్వాత నాకు నిజంగా సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత అనుకున్నాను, నేను లవ్ గివ్ అని పెట్టుకుంటే నీ లైఫ్లో ఏమీ పీకలేవు, ఇక ఆ ఎమోషనల్తోనే ఆగిపోతావు. నువ్వెప్పుడు ఇవన్నీ వదిలేస్తావు, రిలేషన్స్, లవ్ ఇవన్నీ వదిలేస్తావు చూసావా, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇది నేను నేర్చుకున్నాను. సో తర్వాత అనుకున్నాను, లైఫ్లో లవ్ చేయకూడదు, లైఫ్లో ఏ రిలేషన్స్కి బెండ్ అవ్వకూడదు. నువ్వు నీలా ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు అనుకో, పెయిన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్వే అనుకో, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, లవ్, కేరింగ్, వాట్ ఎవర్, అదన్నీ రానప్పుడు మనకి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వల్ల మనకి డిప్రెషన్కి వెళ్తాం, అంటే మనలో మనం కుంగిపోతాం. అసలే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవనుకో, నువ్వు ఎలా పోతే నాకేంది అనుకున్నావు అనుకో, హ్యాపీగా ఉండొచ్చు కదా అంతే. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. సో ఆ పెయిన్ తర్వాత ఏం సక్సెస్ వచ్చింది? ఇప్పుడు నేను క్రైమ్ రీల్ నేను అనుకున్నంత ఇప్పటికి నేను ఏం వదలలేదు. నా ఈవెంట్ బోల్డ్ సక్సెస్ అయింది. అంటే ఇప్పటికీ నువ్వు డైరెక్ట్ చేసావా అని నీ వరకు వచ్చింది అంటేనే ఇలా చాలా మందికి వచ్చి నాకు అప్రిషియేషన్స్ వచ్చాయి, కాంటాక్ట్స్ వచ్చాయి, తర్వాత కంగ్రాచులేషన్, వాట్ ఎవర్ ఏదైనా సరే నాకు విషెస్ చాలా ఎక్కువ వచ్చాయి, ఆఫర్స్ కూడా వచ్చాయి. అంటే
ప్రొడ్యూసర్స్ వచ్చారు నాకు ఇంకో సినిమా చేయడానికి. సో త్వరలో సెకండ్ ఫిలిం కూడా స్టార్ట్ చేయబోతున్నా. అండ్ ఈ స్టార్టింగ్ నుంచి మోడలింగ్ ఫీల్డ్లో కష్టాలే, తర్వాత బిగ్ బాస్కి వెళ్తే ఫస్ట్ వీక్ బయటకు వచ్చేయడం, దాని తర్వాత లవ్లో ప్రాబ్లమ్స్, ఈ సినిమా సినిమా స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్, ఏంది రీజన్స్ ఏంటి? ఏమో దేవుడు కొంతమంది కల్లా రాస్తాడేమో. నీ మొహం చూస్తే నీకు నేను ఏడిపించి బుద్ధి అవుతుంది అంటారు కొంతమంది, గిల్ల బుద్ధి అవుతుంది అని అనిపిస్తుంది కదా. సో దేవుడికి అలా అనిపించింది, గిల్లి నేను జోలపడాలి, నేను గిల్లి ఎప్పుడైనా చాక్లెట్ పెట్టాలి నోట్లో అనిపిస్తుందేమో. జోలపడే టైం రావట్లేదు కదా. అంటే ఇస్తున్నారు కదా. ఇప్పుడు వాటెవర్ ఇన్ని కోట్ల మందిలో సంజన ఒకటే బిగ్ బాస్కి వెళ్ళిందంటే అది మంచి ఆపర్చునిటీ కదా. అది నేను యూజ్ చేసుకోపోయినా సెకండరీ, బట్ ఇచ్చారు అంటే దేవుడు ఇచ్చిందే కదా. సో అదే అనుకుంటాను నేను. ఏదో పెయిన్ ఇచ్చాడు, పెయిన్ తర్వాత చాక్లెట్ పెట్టాడు, తర్వాత మళ్ళీ పెయిన్ ఇచ్చాడు, చాక్లెట్ పెట్టాడు, మొత్తానికి వదిలేసాను. ఇప్పుడు సినిమా ఇచ్చాడు, తర్వాత సెకండ్ ఫిల్మ్ ఇచ్చాడు. కానీ వచ్చిన ఆపర్చునిటీస్ ఎందుకు సంజన యూజ్ చేసుకోలేకపోతుంది? యాటిట్యూడ్, పొగరు, ఈగో అన్నీ అయి ఉండొచ్చు. ఏదో ఒప్పేసుకుంటున్నావు ఉన్నాయని అవన్నీ జనాలు అనుకుంటున్నారేమో. నేను నాలా ఉన్నా, యాక్చువల్లీ నేను మారలేదు. నేనేంటంటే ఫస్ట్ వీక్లో ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు యాటిట్యూడ్, పొగరు ఇవంతా వచ్చినాయి. అదంతా వదిలేస్తే నేను నాలా ఉన్నా. పక్కనోడికి ఎలా అనిపిస్తుంది నేను అంటే దానికోసం నేను ఫీల్ అవ్వలేను. నువ్వు నా గురించి ఇలా అనుకుంటున్నావా, ఎందుకు నా గురించి ఇలా అనుకున్నావు, నా గురించి నువ్వు ఎందుకు అనుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ నాకు వద్దు. అనుకున్నావు కదా ఫైన్, బట్ నేను ఇదే ఇంతే, ఇప్పటికీ అంతే, ఎప్పటికీ అంతే. సో నేను నువ్వు చెప్పినట్టు నిజంగానే ఆ యాటిట్యూడ్కి, ఈగోస్కి పొగరు అనుకో, వాట్ ఎవర్, అది నా క్యారెక్టర్. సో దీనివల్ల నేను చాలా లాస్ అయ్యా. అంటే ఏం చెప్పాలి, ఈవెన్ బిగ్ బాస్, ఆ తర్వాత మూవీలో ఆఫర్స్, వాట్ ఎవర్, చాలా చాలా మిస్ అయ్యా. బట్ నాకు ఇప్పటికీ రిగ్రెట్ లేదు, ఎందుకంటే నేను నాలా ఉన్నా కాబట్టి. ఇప్పుడు వాళ్ళ కోసం నేను చేంజ్ అయిపోయి అవన్నీ నెరవేరలేదు అనుకో, అప్పుడు నేను బాధపడేదాన్ని. వీళ్ళ కోసం అనవసరంగా ఒక మెట్టు దిగజారి నేను ఏమీ సాధించలేదు అంటే ఆ లైఫ్ మొత్తం రిగ్రెషన్ ఉండేది నాకు. బట్ ఇప్పుడు నాకు లేదు. వెళ్ళాం వచ్చాం ఫైన్, సక్సెస్ అవ్వలేదు, దానికేం చేస్తాం. అసలు వెళ్ళనోడు చాలా మంది ఉన్నారు, దానికేం చేస్తాం, అవునా కదా. సో అలా ఫీల్ అవుతాను. సో ఈ ఆపర్చునిటీస్ రాకపోవడానికి కూడా రీజన్స్ ఏంటి? అంటే వచ్చిన ఆపర్చునిటీస్ అంతా వెనక్కి వెళ్ళిపోవడానికి అంటే లైక్ నేను ఫస్ట్ మెల్ట్ అవ్వను, బెండ్ అవ్వను. సో వాళ్ళు అడిగింది నువ్వు ఇవ్వట్లేదు అంతే, ఇవ్వను. అది ఆడికి తెలుసు. ఫస్ట్ నన్ను ఆడిషన్ పిలిచారు అనుకో, పిలిచి చూస్తారు, స్క్రీన్ టెస్ట్ చేస్తారు, బాగున్నారండి, ఈ కేటగిరీ సూట్ అవుతారన్నారు అనుకో, పేమెంట్ అడుగుతారు. నేను ఎప్పుడు పేమెంట్ గురించి ఎక్స్పెక్ట్ చేయను, అది నా సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే, అది చూసుకుంటాను నేను. ఓకే అండి ఇదండి అంటారు. తర్వాత మీకు ఒక 2 daysలో కాల్ వస్తుంది అంటారు. 2 days తర్వాత కాల్ రాదు ఇంకా ఆడప్పటికి గూగుల్ మొత్తం సెర్చ్ చేస్తాడు నా గురించి, ఇక రాదు కాల్, అర్థమైపోద్ది. ఓకే 2 days తర్వాత రాలేదంటే హీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్, వాడికి తెలుసు మనం ఇవ్వము. సో ఖచ్చితంగా అటు కాల్ చేయడం. ఇవి కాకుండా ఈ కాస్టింగ్ హౌస్లు కూడా ఉన్నట్టున్నాయి కదా మొత్తం లైఫ్లో. అంటే నేను అందంగా లేనా, ఉన్నా కదా. ఓకే అప్పుడు అడుగుతారు కదా ఎవరో ఒకళ్ళు, అంతే. ఎన్ని జరుగుంటాయి అట్లాంటి ఎక్స్పీరియన్సెస్? మొత్తం తక్కువే జరిగాయి. పక్కన వాళ్ళ లైఫ్తో కంపేర్ చేస్తే మన నోటికి భయపడి తక్కువే జరిగాయి, అది మాత్రం ఒప్పుకుంటాయా, చాలా తక్కువ. సో చాలా మంది ఇండస్ట్రీకి రావాలంటే కొంచెం భయపడుతుంటారు ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి. విజయవాడ నుంచి వచ్చి తెలుగమ్మాయిగా ఇండస్ట్రీకి వచ్చేసి ఇవంతా ఫేస్ చేసి కూడా స్టిల్ ఇండస్ట్రీలో ఉంటాను రీజన్ ఏంటి? నా నమ్మకం. పక్కన ఆఫర్ ఇచ్చేది మనం తెచ్చుకోలేమైంది, అదొక్కటే అర్థమవుతుందా నీకు? ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, ఏదో పిక్కుతాడు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు నీ లైఫ్లో, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ వెళ్ళావు ఫర్ ఎగ్జాంపుల్, వేరే ఛానల్కి వెళ్ళావు, వాడు ఇవ్వాలా, నువ్వే స్టార్ట్ చేసుకో, నీకు టాలెంట్ ఉంది కదా. సో పక్కన ఆఫర్ ఇవ్వలేదు, నువ్వే సినిమా చేసుకో. నా మైండ్ సెట్ అది. అంటే నువ్వు ఖచ్చితంగా ఈ సినిమాలోనే చేయాలి, ఖచ్చితంగా నీకు కమిట్మెంట్ ఇస్తేనే ఇస్తాడు కాబట్టి బెండ్ అవ్వాలి, ఇవన్నీ మనకు లేదు. నువ్వు ఇవ్వలేదు, నేను చేసుకోగలుగుతా సినిమా, చేసుకున్నా. నాతో పాటు ఒక 100 మందికి పని ఇచ్చా, ఇంకో సినిమాకి 100 మందికి పని ఇస్తా. ఇలా కాస్టింగ్ కౌచ్ లేకోకుండా లేడీ డైరెక్టర్, లేడీ ప్రొడ్యూసర్ కాబట్టి కంఫర్టబుల్గా నాతో వచ్చి ఓన్లీ టాలెంట్ చూసుకొని నేను తీసుకోగలుగుతా. సో అలాగా నేను బిల్డ్ చేయగలుగుతున్నా కాబట్టి నాకు ప్రాబ్లం. ఇప్పుడు నన్ను అడగమని ఎవడన్నా, ఇప్పుడు ఐఎమ్ ద డైరెక్టర్, ఐఎమ్ ద ప్రొడ్యూసర్, నన్ను అడగమని ఎవడన్నా వచ్చి అడుగుతాడా? అడగరు కదా. అంటే ఒక సీజన్ 2 అప్పుడు ఒక కామనర్గా
ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా హౌస్లోకి వెళ్ళిన సంజనాకి ఇన్ని డబ్బులు ఎక్కడ మిడిల్ క్లాస్ అని ఎవరు చెప్పాడు? ఆ టైంలో ప్రోమోలు అదే కదా చెప్పింది. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే వాట్ ఈస్ ద మిడిల్ క్లాస్ మీన్? అంటే బస్ ఎక్కి బస్సులో తిరుగుతుంది, నాకు అప్పుడు కారు అట్లా ఏం లేదు. అంటే ఒక 6 లక్షల రూపాయల బ్యాగ్ యూజ్ చేస్తూ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసే అన్ని డబ్బులు వచ్చినాయి అంటే ఎలా? ఈ 5-6 ఇయర్స్ లో ఈ జర్నీ 5-6 ఇయర్స్ హౌస్ లో మాకు కామనర్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని అదేంటి? నాకు బిగ్ బాస్ కాల్ రావడమే అమెరికాలో వచ్చింది. నీకు తెలుసా విషయం? తెలుసా? బిగ్ బాస్ కాల్ నాకు అమెరికాలో వచ్చింది. మన కామనర్ చాలా మిడిల్ క్లాస్ అమ్మాయి అమెరికాలో ఎలా ఉంటుంది? అది వదిలేస్తే నా ఏబీ ఎక్కడ జరిగింది తెలుసా? దస్పల్లాలో జరిగింది. తెలుసా ఎక్కడ జరిగింది తెలుసా? ఏబీ చూడు, దస్పల్లా హోటల్లో జరిగింది. అక్కడ ఆ స్విమ్మింగ్ పూల్ అని దస్పల్లా హోటల్. మరి అప్పటికి నేను దస్పల్లాకి వెళ్ళి అమెరికా ఫ్లైట్ ఎక్కి వచ్చిన దాన్ని నువ్వు చెప్పినట్టు 5 లక్షల బ్యాగ్ కొనుక్కోలేనా? ఓ 2 కోట్లు పెట్టి సినిమా తీసుకోలేనా? మిడిల్ క్లాస్ అంటే మీరు చెప్పింది ఏంటి? మా నాన్నగారు ఫార్మర్, ఒప్పుకుంటా. ఫార్మర్కి ఎకరాలు పొలాలు ఉండకూడదా? దానికి డబ్బులు రాకూడదా? చెప్తున్నా. అంటే ఒక సినిమా తీసేంత డబ్బులు వస్తాయి. ఇప్పుడు 2వ సినిమా చేస్తున్నప్పుడు కూడా డబ్బులు నాకు మా నాన్న ఇస్తున్నారు. ఓకే, సెకండ్ సినిమా కూడా ప్రొడ్యూసర్ నువ్వే. సెకండ్ ఫిల్మ్ కి చేస్తున్నారు, నాకు ఇంకో ప్రొడ్యూసర్ కూడా వచ్చారు. సెకండ్ ఫిల్మ్ కూడా ఉంది. ఇప్పుడు నేను అదే అంటున్నా, బిగ్ బాస్కి వెళ్ళక ముందు నేను కారు కొన్నా. నువ్వు ఎప్పుడన్నా నా గూగుల్లో చూస్తే 3rd బిగ్ బాస్కి వెళ్ళక ముందే మా నాన్న కారు ఇప్పించి నన్ను పంపించారు బిగ్ బాస్ లోపలికి. సో నాకు ఇవన్నీ బిగ్ బాస్ తర్వాత రాలేదు, ఇవన్నీ నాకు బిగ్ బాస్ ముందే ఉన్నాయి. నా ఇల్లు బిగ్ బాస్ ముందే ఉంది. సో వాట్ ఎవర్ ఏదైనా సరే, నేను ఎమ్మెల్యే కింద నుంచింది కూడా బిగ్ బాస్ తర్వాత వన్ ఇయర్కే 2019లోనే. సో అప్పుడు నేనే ఖర్చు పెట్టుకున్నాను. నేను ఇవన్నీ నాకు ఎవరో ఇవ్వలేదు, ఇవన్నీ నా సొంతంగా ఉన్నది. సో ఏంటంటే ఒకటి, నువ్వు చెప్పింది నువ్వు అడగొచ్చు, అంటే నీకు ఇంత మనీ ఎందుకుంది అని. నేను మా కన్నయ్యలు ఎవరు లేరు. ఇప్పుడు నా చెల్లి కారు ఏంటి? సిరికి ఆడి, సిరిది ఆడి, సిరి ఆడి. మరి సిరి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడే కదా. సో అది మా డాడీ కొనిచ్చిన కారే కదా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను సంపాదించాను ఉండొచ్చు, నేను డబ్బులు అంటే ఇప్పుడు దానికి 70 లక్షలు 80 లక్షలు కారు ఉంది అంటే అది మేము కొనుక్కున్న కారే కదా. సో ఇప్పుడు నాకంటే నేను కొనుక్కున్నా. నేను ఇప్పటికి ఇంకా స్టిల్ దేంట్లో తిరుగుతున్నా? I20లో తిరుగుతున్నా. నాది బెలీనో ఒకటి, I20 2 కార్లు ఉన్నాయి. సో నేనేంటంటే ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చిన ఏ డబ్బులు ఉన్నాయి నేను సినిమాకి పెట్టుకున్నా. ఇప్పుడు నా కట్నమైనా సరే, నా సేవింగ్స్ అయినా ఏమైనా ఉన్నా నేను సినిమాకి పెట్టుకున్నా. సో వాళ్ళకి ఫ్యాషన్స్ ఉంది కాబట్టి కార్కు పెట్టుకున్నారు మా చెల్లి వాళ్ళు. అంటే నాకు తెలిసి సీజన్ 2 అప్పుడు ఒక రూమర్ ఉంది, ఈ కామనర్స్ లో ఒకళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళారు బిగ్ బాస్ హౌస్ కి అని. అది సంజనేనా? అలాంటప్పుడు ఎక్కువసేపు ఉంచేవాళ్ళు కదా బా. 1 వీక్ ఎందుకు తీసేస్తే రచ్చరచ్చ చేసేదాన్ని కదా మరి డబ్బులు ఇచ్చిన దాన్ని అయితే. లేదు కాదు. ఒకవేళ నేను డబ్బులు ఇచ్చి ఉంటే ఊరుకునేదాన్నా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్న క్వశ్చన్ కరెక్టే. అంతేలే, టిష్యూ పేపర్లు యూజ్ చేసి పడేసారంటే ఖచ్చితంగా బయటకు వచ్చే డబ్బులు ఇచ్చా ఇంత ఇచ్చా అని చెప్పేదాన్ని. చెప్పేసేదాన్ని, ఇన్ని మాటలు మాట్లాడిన దాన్ని నువ్వు నాకు డబ్బులు తీసుకున్నారు బిగ్ బాస్ అని చెప్పేదానిగా. అది తప్పు, ఇవ్వలేదు బిగ్ బాస్ వాళ్ళకి ఇవ్వలేదు, ఇది మాత్రం కరెక్ట్. సో అండ్ ఈ పెళ్ళి అయిపోయింది సంజనాకి, డివోర్స్డ్, ఇది ఒక రూమర్ ఉంది. 2000 నేను STV జాయిన్ అయ్యా ఫస్ట్. తర్వాత 2012 అంటే 2012 కామ్సెట్ TV7 హెల్త్ నా రెజ్యూమ్ అప్పటికి కూడా ఉంది. సో నేను మళ్ళీ 2015 మిస్ ఏపీకి నేను వెళ్ళాను. 2016 మిస్ హైదరాబాద్ నేను. తర్వాత నా హుక్కా పార్లర్ ఒకటి ఉండే. తర్వాత 2017 సినిమా నేనే రాజు నేను ఏమాత్రం చేశాను. 2018 నేను బిగ్ బాస్కి వెళ్ళాను. 2019 నేను దీంట్లో ఉన్నాను, అంటే ఎలక్షన్ దాంట్లో ఉన్నా. 2020 నేను కోవిడ్ ఉంది. 2021 నేను నీకు నాకు పెళ్ళంటే సినిమా రిలీజ్. 2023, 24 వరకు నువ్వు చూస్తూనే ఉన్నావు. సో ఈ మధ్యలో ఎప్పుడయ్యి ఎక్కడ పోయింది నేను? ఇప్పుడు అయినప్పుడు ఏదన్నా ఉండాలి కదా. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందే ఉంటే ఎప్పుడు పోయింది? అసలు ఏ నిప్పు లేకుండా పొగ ఎందుకు వచ్చింది? అసలు ఏమి లేకుండా రూమర్ ఎందుకు వచ్చింది? అయింది అనుకున్నా, నాకు బాధ లేదు. అయితే అయింది, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు అయితే నాకు ఇన్ని చెప్పిందని అయితే అయిందని చెప్తా, నాకేం ప్రాబ్లం? అదే పెద్ద నేరం ఘోరమేం కాదు కదా. సో అవుతుందని చెప్పండి. మీకు 10 years నుంచి మేము ముందే ఉన్నా కదా నేను. దీంట్లో ఎప్పుడయింది, ఎప్పుడు బ్రేకప్ అయింది, ఎప్పుడు వచ్చింది? లవ్ ఉంది చెప్పా బ్రేకప్ అని. సో అలాగే చెప్తాను నేను. నాకు నీకు లవ్ ఉంది లేదు అని కూడా చెప్పాల్సినంత అవసరం లేదు కదా నాకు. అది రూమర్ అని నువ్వే అంటున్నావు, రూమర్ అంతే. సో మళ్ళీ ఎలక్షన్స్ ఏంటి మధ్యలో? ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇండిపెండెంట్ గా నుంచున్నావు కదా, ఎందుకు?
అంటే మా డాడీ డ్రీమ్ అది యాక్చువల్లీ. అది ఓకే. అంటే ఫస్ట్ నుంచి లైఫ్ చూసుకుంటే దేని మీద కన్సిస్టెంట్ గా ఒక సంవత్సరం ఉన్నాను అని ఏమన్నా ఉందా? ఎందుకు లేదు, ఆశలేమో యాక్టింగ్ లో నేనే రాజు మంది నుంచి ఇప్పటివరకు యాక్టింగ్ లోనే ఉన్నామని నేను. కానీ కన్సిస్టెంట్ గా సినిమాలు లేవు కదా. అది నాకు నచ్చితే చేస్తానబ్బా, ఇదే నచ్చితే చేస్తా, నచ్చకపోతే చేయను. ఇప్పుడు లిప్ లాక్ సీన్స్ వచ్చాయి నాకు బిగ్ బాస్ నుంచి వచ్చాక, కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ వచ్చాయి. ఇప్పుడు నా ప్రొఫైల్ అంతా చూడు, నేను ఇక్కడే ఉన్నాను కదా, నా ఇన్స్టా ప్రొఫైల్ సంజన అన్నీ అఫీషియల్ అని ఉంటుంది. ఓపెన్ చేసి చూడు, ఒక్క వల్గర్ ఫోటో ఉండదు, ఒక్కటి ఏది ఉండదు. సో నేను యాక్టివ్ కూడా ఉండదు. ఒక పెడితే మంత్లీ 1 or 2 పోస్టులు పెడతా కదా. సో అలాంటప్పుడు నేను నాకు నచ్చితే పెడతాను. అది కూడా నాకు నచ్చితే సినిమాలు చేస్తా. వల్గారిటీ అనేది మా ఇంట్లో ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు ఆయన. మా నాన్న ఏం చెప్పారంటే, నువ్వు వల్గారిటీ ఫొటోస్ కానీ ఎక్స్పోజింగ్ ఫొటోస్ కానీ అలాంటివి పెట్టొద్దు అని చెప్పారు. అదొకటే చెప్పారు. లిప్ లాక్ ఫిలిమ్స్ కానీ అలాంటివి కూడా చేయొద్దు అన్నారు. నాకు అలాంటి సినిమాలు వచ్చాయి, నేను చేయనని చెప్పాను. కావాలంటే పని మనిషి క్యారెక్టర్ చేస్తా, చీర కట్టుకుని పని మనిషి క్యారెక్టర్ చేస్తా, కానీ బట్టలు ఇప్పేసి ఎక్స్పోజ్ అయితే చేయను, లిప్ లాక్లు చేయను అన్న. చాలా సినిమాలు అలాగే పోయాయి. కొన్ని కమిట్మెంట్స్తో పోయాయి, కొన్ని దాని వల్ల పోయి, కొన్ని కమిట్మెంట్స్ వల్ల పోయాయి. కొన్ని హీరో నచ్చకో డైరెక్టర్ నచ్చకో తీసేశారు. సో దానికి మనం ఏం చేస్తాం, నచ్చిన సినిమా, నాకు నచ్చిన సినిమా కొన్ని సినిమాలు నేను చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రియదర్శి పేరు కింద చేశాను నేను. ఏంటి, ఫస్ట్ ర్యాంక్ రాజు ప్రియదర్శి పేరు కింద చేశాను నేను, సెకండ్ హీరోయిన్ కింద చేశాను నేను. సో అలా చేస్తూనే ఉన్నాను. బట్ కాకపోతే అంత చెప్పాను, సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం వల్ల అంత బ్రేక్ రాలేదు. దట్ ఇస్ ట్రూ. కానీ మోడలింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అన్నిటికీ యాక్సెప్ట్ చేసే వస్తారు కదా. మోడలింగ్ ఇండస్ట్రీ వచ్చి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలాంటి ఫోటోషూట్ అయినా ఎలాంటి ఫొటోస్కైనా రెడీ అయ్యి వస్తారు కదా. ఎందుకు ఈ సినిమా అనగానే వల్గర్ సీన్స్ కానీ లిప్ లాక్ సీన్స్ కానీ వద్దనుకుంటున్నావు? నాకు ఇష్టం లేదు అంతే, మా డాడీకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అంతే. సో దానికి పెద్ద రీజన్ ఏం లేదు. ఇప్పుడు నాకు కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది, లేకపోతే లేదు. ఇప్పుడు నేను చూసే సినిమా ఏదైనా, నేను చేసిన సినిమా అది మర్డర్ క్యారెక్టర్ అయినా సరే, ఇంకొకటి ఏదైనా సరే, ఏమనాలి, క్రూయల్గా ఏదైనా సినిమా పర్లేదు, మా నాన్న చూసి యాక్టింగ్ వరకే చూడాలి, నా బాడీ చూడకూడదు. అది నా రూల్. ఇప్పుడు నేను మోడలింగ్ అంటే మా నాన్నగారు రారు కదా. ఇప్పుడు నేను ర్యాంప్ నడుస్తాను, నేను మా నాన్న రారు కదా. సో నేను అది చెప్తున్నా. ఇప్పుడు నేను సినిమా మా ఇంట్లో పెట్టుకొని చూసుకో, అది లైఫ్ మొత్తం ఉంటుంది నాకు. మా ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్టర్లో సినిమా వేసుకొని చూస్తున్నాం. మా నాన్న నా యాక్టింగ్ వరకు నా మొహం చూడాలి, కానీ నా కింద అంటే చూస్తారని తప్పు అనట్లేదు. ఏది కూడా నీ కూతురు వల్గారిటీగా అలా ఉంది అని కనిపించకూడదు అనేది నా కోరిక అంతే. దానికి పెద్ద రీజన్స్ అయితే ఏం లేదు. సో ఈ ఎమ్మెల్యే ఏంటి, ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా నుంచోవడం ఏంటి, ఆ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి పొలిటికల్గా? డాడీకి ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీసే. అంటే చుట్టాలు చాలా మంది ఉన్నారు, కానీ మనం చెప్పలేం. ఇప్పుడు గెలవలేదు కొంతమంది ఓడిపోయారు. గట్టిగా డబ్బులు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అలా నేనేం చెప్పను, కానీ ఎస్ ఉంది, కాస్త కూస్తా ఉంది. సో తాతగారు కూడా ఇలాగ పాలిటిక్స్లో ఉండడం, పెదనాన్నగారు వీళ్ళందరూ పాలిటిక్స్లో ఉండడం. సో ఆ తర్వాత కొంచెం నాన్నగారికి ఉండాలని ఉంది, కానీ భయం ఆయనకి. ఏంటంటే 3 ఆడపిల్లలు ఉన్నాం మేము. సో కొంచెం బ్యాక్ స్టెప్, ఒక్క స్టెప్ వెనక్కేసినా కూడా వీళ్ళ కెరియర్ స్పాయిల్ అయిపోతుంది. పెద్ద అయ్యే వరకు ఏ స్టెప్ తీసుకోలేదు ఆయన. చాలా బాధ్యతగా ఆయన వరకు వీళ్ళ ముగ్గురు సెటిల్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీలోనే ఉన్నారు. తర్వాత మేము పెద్ద అయిపోయిన తర్వాత మా కెరియర్స్ మేము చూసుకున్నాక ఆయనకి అనిపించింది, నేను ఇలా అనుకున్నాను, బట్ నాకన్నా నువ్వైతే బాగుండు అనుకున్నారు. నేనేమనుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి పార్టీ టికెట్ అడుగుతా. ఇప్పుడు పెద్ద పార్టీస్ ఏదో ఉన్నా ఒక టికెట్ కావాలని అడుగుతాం, డబ్బులు పక్కన పెట్టేసి. వాళ్ళు ఏమంటారు, నీకు ఎక్స్పీరియన్స్ ఉందమ్మా అంటారు. అసలు ఎప్పుడన్నా నువ్వు వెళ్ళి జనాల్లో తిరిగావా అంటారు. అసలు నీకు ఎలక్షన్ ఏంటో తెలుసా అంటారు. అవన్నీ వాళ్ళు అడక్కోకుండా ఉండడం కోసం వెళ్ళి జాయిన్ అయ్యా. సో మాట పట్టు ఇష్టం లేదు వేరే వాళ్ళు. అదే ఇప్పుడు నీకు ఎలక్షన్ ఏంటో తెలుసా అన్నారు అనుకో, తెలుసు, నేను ఆల్రెడీ నుంచున్నా. జనాల్లోకి వెళ్ళాను, నియోజకవర్గం తిరిగాను. రేపు చాలు కదా రేపు క్వశ్చన్లు అడగడానికి. సో దట్ ఈస్ ద రీజన్. దానికోసం అనేది జస్ట్ నేను గెలవనని తెలిసి కూడా నుంచోడానికి రీజన్ అది. ఎన్ని నోట్స్ పడ్డాయి? ఎందుకండి డిపాజిట్స్ కూడా రాలేదు. దాన్ని కూడా ఎందుకు తర్వాత కంటిన్యూ చేయలేదు? నెక్స్ట్ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ కూడా నుంచుందాం అనుకున్నాను. బట్ నాకు నిజంగా చెప్తున్నా కదా, నాకు లిటరల్లీ తినడానికి కూడా టైం లేదు. ఇంకా నేను జనాల్లోకి వెళ్ళేసి తిరగడానికి నాకు నిజంగా టైం దొరకలేదు. ఇప్పుడు నేను జనాల్లో తిరగకోకుండా వెళ్ళి ఓన్లీ ఎలక్షన్ టైంకి వెళ్ళాను అనుకో, ఇప్పుడు దాకా ఏం చేసావమ్మా అంటారు, అవునా కాదా? సో నేను సినిమా మీద ఫోకస్డ్ ఉన్నా. సో నాకు అదే టైంకి 2 క్లాష్ అయిపోయినాయి అనమాట. దట్టు వార్ అండ్ వార్గా ఉన్నాయి 2. ఇప్పుడు నేను ఇల్లు మధురయ్యలు పెడితే సో మా ఇంట్లో ఓట్లు తప్ప ఏ ఓట్లు పడవు. సో దానికోసం అనేసి ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుందాం, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దామని ఆగా.
దట్ అంటే ఈస్ ఈ మోడలింగ్ అదంతా అసలు జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014 12 నుంచి యాంకర్ నేను. ఇంటర్మీడియట్ అవ్వగానే యాంకర్ నేను. ఫస్ట్ లోకల్ టీవీ అశ్వత్థగా ఛానల్లో జాయిన్ అయ్యా విజయవాడ. తర్వాత TV7 హెల్త్ కామ్సెట్ అలాగా ఛానల్స్ అన్నీ వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత 2014కి ఇచ్చేసాను, ఇంకా ఎక్కడ జాయిన్ అవ్వలేదు. లాస్ట్ వేరే ఛానల్లో పెద్ద ఛానల్లో ఒక 1 వీక్ చేసి మానేసా, నాకు అక్కడ సెట్ అవ్వలేదు. తర్వాత మిస్ హైదరాబాద్ మళ్ళీ వెళ్ళాను, ఓడిపోయాను. మళ్ళీ 15లో ఏపీకి వెళ్ళా, ఓడిపోయాను. 16లో శ్రీ సత్య దాంట్లో ఉన్నప్పుడే ఓడిపోయాను. టాప్ 5కి నేనే వెళ్ళా, శ్రీ సత్య నేను, శ్రీ సత్య అప్పుడు. సో దాంట్లో నేను కూడా ఉండే. టాప్ 5కి నేను వెళ్ళాను, టాప్ 4 కూడా ఉన్నాను, టాప్ 3కి వెళ్ళలేదు నేను. సో వచ్చాను నేను. ఇంకా తర్వాత మళ్ళీ మిస్ హైదరాబాద్ వెళ్ళాను. తర్వాత 2007 మిస్ గోల్డ్ అండ్ గ్లోబల్ కాంపిటీషన్ జరుగుతుంది అమెరికాలో, దానికి అప్లై చేశాను, దానికి వెళ్ళాను. సో దానికి మంచి అవార్డు వచ్చింది నాకు. తర్వాత మిస్ ఏషియా పెసిఫిక్ వచ్చింది మస్కట్లో, అక్కడికి వెళ్ళాను. సో అలాగా నాకు ఏ ఆపర్చునిటీస్ వచ్చాయి అన్నీ యూజ్ చేసేసుకున్నా. తర్వాత మిస్ బిగ్ బాస్ వచ్చింది, నేనే రాజు నేమద్రి వచ్చింది మధ్యలో. సో అలాగా డెవలప్ చేసుకుంటాను. ఎక్కడా ఏంటి ఆగిపోయింది కెరీర్ ఏం లేదు, మొత్తం రాకెట్లా దూసుకుపోయింది. డిప్రెషన్ లో నుంచి బయటికి రావడం టైం పట్టేసింది 1 year. ఇది ఒక్కటే నా లైఫ్ లో ఒకటి బ్యాడ్ ఉంది అంటే చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్, లవ్, కేరింగ్ ఇవన్నీ లైఫ్లోకి వచ్చింది. అంతే ఎక్కువ పెయిన్ ఇచ్చింది. సో ఆ పెయిన్ నుండి రావడానికి కొంచెం టైం పట్టింది. మోడలింగ్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి? అలా ఏం లేదబ్బా, బాగున్నావు ఏదో బాగున్నావు చేస్తావా, ఎస్ ఓకే చేద్దాం అంతే. ఓ నేను ఇది అయిపోవాలి అది అయిపోవాలి ఎప్పుడు అనుకోలేదు. అన్ని చోట్ల అప్లై చేసి అన్ని చోట్ల కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి వచ్చినాయి అంతే, వచ్చినాయి తీసుకున్నా, రాని అసలు వెళ్ళలేదు మనం అంతే. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ ఎలా చేశారు? ఫస్ట్ లో కొట్టారు కూడా, యాంకర్ అప్పుడు స్టార్ తీసింది మా అమ్మ చీపురు కట్ట పెట్టి. తర్వాత ఇది మారదులే, ఇది ఎంత చెప్పినా వినదు, సో దీన్నే కొంచెం కాపాడుకుందాం అన్న కాన్సెప్ట్లో చేశారు. నేను అదే చెప్తున్నా, నువ్వు ఇందాక అదే అన్నావు, నాకు 2015లోనే హుక్కా పార్లర్ ఉంది ఇక్కడ. అది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, చాలా మందికి తెలుసు. ఇండస్ట్రీ వాళ్ళు లేదు, అప్పుడు 2016 బ్యాన్ అయిపోతే తీసేసాను నేను. బట్ అప్పటి వరకు నా హుక్కా పార్లర్ ఉంది. సో అదన్నీ మా నాన్న ఇన్వెస్ట్మెంటే, మా నాన్నగారు ఇచ్చింది. నేను ఇది చేస్తాను, నాకు ఇది కావాలి, నేను ఇది చెయ్యాలి అంటే హీ సపోర్టెడ్ ఎనీ టైం. చేస్తారు, నాకు ఇప్పటికే చేస్తారు. నాకు పెద్ద ఆశలు ఏం లేవబ్బా, ఏమీ ఆశలు లేవు. నా వరకు ఏంటంటే పోయేటప్పుడు నా ఆస్తంతా నేనే తిని చచ్చిపోని, అంతే కదా మరి, ఎవరికో ఇచ్చేదాకా నేనెందుకు కష్టపడ్డాం. సో నా ఆస్తంతా నేనే తిని చచ్చిపోవాలి, అది పేరు తెచ్చుకోవాలి, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, చచ్చిపోవాలి, అదే కాన్సెప్ట్. మధ్యలో పెళ్లి పిల్లలు అది చేశారు కదా గూగుల్ వాళ్ళు. ఇంట్రెస్ట్ లేదా? భయం నాకు అస్సరికి. ఒక్కసారి దెబ్బ తగిలాక తొందరగా మానదు ధనుష్. ఎంత నువ్వు ట్రై చెయ్యి, ఎప్పటికప్పుడు నిద్రపోయినప్పుడు లేకపోతే ఒక సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా నీ పాస్ని గుర్తొస్తుంది. నీకనేది కాదు, ఎవరికైనా గుర్తొస్తుంది. అది ఇప్పటికీ నాకు నా బ్రెయిన్లో అది అలా ఉండిపోయింది. సో ఏంటంటే ఇంకొకరిని యాక్సెప్ట్ చేయలేనంత ఇప్పటికి ఉండిపోయింది. సో అది ఎప్పుడైనా మేబీ నాకు కరెక్ట్ పర్సన్ అనిపించి హీఈస్ అ కరెక్ట్ పర్సన్, నేను యాక్సెప్ట్ చేయాలి నా లైఫ్లో, ఈ పాత లైఫ్ లాగా ఇది ఉండదు అని నాకు అనిపిస్తే దెన్ అప్పుడు నేను కమ్అవుట్ వస్తా. అప్పటి వరకు అసలు నేను దాని గురించి ఆలోచించాలని నాకు భయం వేస్తుంది, నిజంగా చెప్తున్నా కదా. ఒకప్పుడు అంటే చాలా మంది అనుకుంటారు అబ్బాయిలు ట్రూ లవర్, అబ్బాయిలు తాగుతారు, అబ్బాయిలు దేవదాసులని. అమ్మాయిల్లో కూడా ట్రూగా లవ్ చేసేవాళ్ళు ఉంటారు, అమ్మాయిల్లో కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన ఏడ్చేవాళ్ళు ఉంటారు, అమ్మాయిల్లో కూడా ఇంకొకరిని కూడా కల్లో కూడా ఊహించుకున్న అమ్మాయిలు కూడా ఉంటారు.